తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ మహేంద్ర గారు ఉన్నారు. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చాలా మంది రివ్యూలు ఇస్తుంటారు యూట్యూబ్లో. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏ విషయం? కామెడీగా తీసుకుంటాం. సో ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమా కంటెంట్ బాగుంటే కొన్ని వీక్స్ లేదంటే డేస్. వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే బయట నుంచి నాలాంటి ఒక సినిమా తీశాడు అనుకో, ఈ దిల్ రాజు గారు, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు, అల్లు అరవింద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, నేను ఒక సినిమా తీసేంత గ్యాప్ ఇస్తే ఇండస్ట్రీ అనేది బతికేది. వాళ్ళకి థియేటర్స్ దొరకట్లేవు, అసలు వీళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు, వీళ్ళదే హడావిడి, వీళ్ళదే హక్కు. లైక్ థియేటర్స్ విషయంలో కూడా ఇప్పుడు జనాలకి నెపోటిజం ఎట్లయిపోయిందో థియేటర్స్ విషయంలో కూడా అంతే ఉంది. అంటే రకరకాలుగా ఇవన్నీ వింటుంటాం కదా, ఇది నిజమేనా? ఇప్పుడు ఎవరిది గురించో మనం వద్దు. 25 years ఎక్స్పీరియన్స్, ఉన్న పరిచయాలు కూడా. ఇక్కడ ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం పని చేయవు ఇక్కడ ఇండస్ట్రీ. అది లేదు. నిజం చెప్పండి సార్, మీరు చాలా హానెస్ట్గా చెప్తారని నాకు మీ మీద ఉన్న నమ్మకం. రీసెంట్గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. అందరూ స్టార్ హీరోలు వచ్చేసి ప్రెస్ మీట్లో ఉన్నారు. అది అంటే ఐబొమ్మ వల్లే మాకు ఇన్ని నష్టాలు వచ్చాయని ఒక స్టేట్మెంట్ అయితే పెట్టారు. ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారంట. తీరా కొడితే అసలు ఏమీ లేదు, అది అక్కడే ఉంది. పాకిస్తాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ ఐబొమ్మ రవి. ఎందుకు అలా అన్నావు అంటే, నేను అడిగేది ఎంత, నా కంటెంట్ నువ్వేవటరా దొంగతనం చేయడానికి? ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. అసలు అమ్మటానికి వాడేవాడు ఏది? ఇంకా బప్పం ఉంది, రకరకాల సైట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇలా చాలా మంది ఉన్నారు. సమాజమే ఐబొమ్మ రవిని హీరో చూస్తున్నారు. అది మా బ్యాడ్. సిస్టమ్ మీద నమ్మకం ఉంది, మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. చాలా మంది బయట ఏంటంటే సినిమా వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళతో పడుకుంటారు, ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారు, ఒళ్ళు అమ్ముకుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి చాలా పొలిటికల్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, అసలు కమిట్మెంట్ స్టోరీ ఇవ్వండి. నేను అన్నా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనరల్గా ఇది ఓన్లీ ఆడవాళ్ళనే అలా చూస్తారు. మగవాడు వచ్చి ఒక ఆర్టిస్ట్ అయ్యాడంటే మగవాడిని ఎవడు నీచంగా చూడడు, ఓన్లీ ఆడవాళ్ళు ఇస్తారనేది కూడా ఒక టాపిక్ ఉంది. 100% ఉంది. కొన్ని సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించారు? ఎవరికి ఏ కష్టంలో ఉన్నా నా కష్టం అనుకుని ఫీల్ అయ్యే ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే నాకు తెలిసిన వాటికి ఓన్లీ వన్. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా చాలా మంది రివ్యూలు ఇస్తుంటారు యూట్యూబ్లో. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ విషయంలో? అంటే అదే మూవీస్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ ఇస్తుంటారు చాలా మంది. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ వాళ్ళు రివ్యూ చేసుకునే వాళ్ళు కామెడీగా తీసుకుంటాం. అర్థమైందా? ఒక సినిమా హిట్ అవుతూ నడుస్తుంది, కలెక్షన్ పరంగా వీక్గా ఉంటుంది. ఒకటి కలెక్షన్ పరంగా హైలో ఉంటుంది, పబ్లిసిటీ పరంగా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ వీక్గా ఉంటుంది. మేము చూసుకొని లైట్ తీసుకొని ఓకే అనుకుంటాం అంతే. అంతేగాని కామెంట్స్ అనేది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఒక సినిమా రిలీజ్ అయితే అందరం ఆనందపడతాం. ఎందుకు ఆనందపడుతున్నాం అంటే ఒక సినిమా హిట్ అయితేనే టెక్నీషియన్లు కానీ, థియేటర్స్ కానీ, బయర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రతి ఒక్క కుటుంబం గడుస్తుంది. నా సినిమా పోయింది వాడి సినిమా కూడా పోవాలనుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బహుశా ఇంత లాంగ్ ఉండేది కాదేమో. ఓకేనా? అలా ఏముండదు. ఏ సినిమా రిలీజ్ అయినా సరే, మన బోయపాటి గారు చెప్పారు, సంక్రాంతికి సినిమాలు వచ్చేస్తున్నాయి, మన శంకర వరప్రసాద్ గారిది వస్తుంది, అది హిట్ కావాలి. ఓకేనా? రాజ్యసభ వస్తుంది, హిట్ కావాలని ప్రతి డైరెక్టరు మనసులో కోరుకునేది అది. అయితే బోయపాటి గారు అఫీషియల్గా చెప్పారు మన ఫంక్షన్ రోజు. అలా ఏముండదమ్మా. ఏ హీరో అయినా సరే, ఆ హీరో సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ కలకల్లాడాలి, ఆ సినిమా హిట్ కావాలి, ఇండస్ట్రీ కలకల్లాడాలనుకుంటాను. నేనేనంతే. నాకు పడలేదు అనుకోండి, ఆ విషయంలో మేము చూసుకుంటాం. నాకు ఒక డైరెక్టర్కి పడలేదు అనుకోండి, మేము ఇద్దరమే చూసుకుంటాం. అంతేగాని అతను తీసే సినిమా నాశనం అయిపోవాలని నేను కోరుకోను, నేను తీసేసి సినిమా నాశనం అయిపోవాలి అతను కోరుకోడు. ఎందుకంటే అలా కోరుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ 90 సంవత్సరాలు అనేది ట్రావెల్ అవ్వడం చాలా కష్టం. ఇక్కడ ఏముండదు, ఎవరికి ఇగోస్ కూడా ఏముండవు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం. మేము అందరం ఒక కుటుంబ సభ్యులు. ఒక డైరెక్టర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక నిర్మాత కానీ, ఎవరైనా సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరం ఒక కుటుంబ సభ్యులు. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమా కంటెంట్ బాగుంటే కొన్ని వీక్స్ లేదంటే డేస్, సమ్ హవర్స్ అని చెప్పారు కదా. ఇప్పుడున్న మెయిన్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, మైత్రి కానీ, లేదంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్, అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్, ఇంకా చాలా ఉన్నాయి ఇలా పీపుల్ మీడియా అని చెప్పేసి. సో అంటే వీళ్ళందరూ అంటే టాప్ మోస్ట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరి ఫ్రేమింగ్. అంటే ప్రస్తుతానికి ఒక్కొక్కరు వైజ్గా ఇప్పుడు దిల్ రాజు గారి పరిస్థితి చూసుకున్నా, ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి చూసుకున్నా ఎలా ఉంది అంటే మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అనేది ఏంది, ఎట్లా పరిస్థితి అనేది. వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే బయట నుంచి నాలాంటి ఒక సినిమా తీశాడు అనుకో,
నేను ఒక సినిమా తీసేంత గ్యాప్ ఇస్తే ఇండస్ట్రీ అనేది బతికేది కాదు. ఈ దిల్ రాజు గారు, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు, అల్లు అరవింద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, ఇవన్నీ ఒక దేవాలయాలు లాంటివి. వాళ్ళు ఎన్నో సినిమాలు తీయబట్టి ఈరోజు ఇన్ని థియేటర్లు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు, ఇంతమంది డైరెక్టర్లు బతుకుతున్నారు. ఈరోజు ఇండస్ట్రీ బాగుంది అంటే కేవలం ఇలాంటి వాళ్ళు ఉండబట్టే. ఇప్పుడు నేను అలాంటి వాడు ఒక సినిమా తీసి వెళ్ళిపోతే ఇదేముండదు కదా. వాళ్ళు అలా కాదు, లాస్ వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే అలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అలా తీసుకోబట్టి ఈరోజు ఇండస్ట్రీ ఇలా కలకలాడుతూ ఉంది. సో మేబీ ముందు ముందు కూడా ఇదే, అంటే చాలా రకాలుగా రూమర్స్ వింటుంటాం, ఆ ఫ్యాక్టరీ నుంచి, ఈ ఫ్యాక్టరీ నుంచి, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానమ్మా. డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, ఎంతోమంది డెబ్యూ డైరెక్టర్లని, ఎంతోమంది టెక్నీషియన్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదేవిధంగా దిల్ రాజు గారు ఉన్నారు, ఎంతోమంది ఆర్టిస్టులని, ఎంతోమంది డైరెక్టర్లని, ఎంతోమందిని ఎస్విసి నుంచి ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఎంతమంది టెక్నీషియన్లు వచ్చారు. సేమ్ టైం ప్రతి బ్యానర్ నుంచి ఎవరో ఒకళ్ళు 10 సినిమాలు చేశారంటే కనీసం 3 సినిమాలు కొత్త దర్శకులని, లేకపోతే కొత్త ఆర్టిస్టులని, కొత్త టెక్నీషియన్ని, ఇలా వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. కానీ నాలాంటి వాడు ఏం చేస్తాడు? చేయలేడు కదా. ఇప్పుడు నేనున్న ఒక సినిమా చేశాను, నా ఫ్రెండ్ ఇంకోటి వాడు 2 సినిమాలు చేశాడు, లేకపోతే ఇంకోటి 3 సినిమాలు చేశాడు. ఇది ఎంతవరకే ట్రావెల్ అవుతాయి. కానీ ఇవన్నీ లిమిటెడ్. ఓకేనా. దిల్ రాజు గారు మెగా ప్రొడ్యూసర్. అంటే జనరల్గా కొందరు చిన్న చిన్న సినిమాలు ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి థియేటర్స్ దొరకట్లేవు, అసలు వీళ్ళు మొత్తం తీసేసుకుంటున్నారు, వీళ్ళదే హడావిడి, వీళ్ళదే హక్కు. లైక్ థియేటర్స్ విషయంలో కూడా ఇప్పుడు జనాలకి నెపోటిజం ఎట్లయిపోతుందో థియేటర్స్ విషయంలో కూడా అంతే ఉంది. వీళ్ళదే ఆడాలి, లేదంటే ఆడొద్దు, వీళ్ళు ఇవన్నీ కొనేసుకుంటున్నారు. చిన్న సినిమాలు ఎలా బతికేది? కనీసం ఒక పోస్టర్ లాంచ్కి రమ్మంటే రారు, లేదంటే సమ్ ప్రమోషన్ అంటే రారు, అంటే రకరకాలుగా ఇవన్నీ వింటుంటాం కదా. ఇది నిజమేనా? మంచి మాట అడిగారు. ఇప్పుడు ఎవరిది గురించో మనం వద్దు. ఓకే. నేను సినిమా చేశాను. నేను నాకు ఉన్న డైరెక్టర్లో ఒక డైరెక్టర్ చేత ట్రైలర్ లాంచ్ చేయించుకున్నాను. అక్కడి నుంచి థియేటర్కి వచ్చాను. థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా వెళ్ళిపోయింది. దీన్ని నేను ఒకళ్ళ మీద రాయకూడదు. ఇంకొకటి, అవతల వాళ్ళు రే మహేంద్ర గారు సినిమా చేస్తున్నాడు రా, అది రావాలా, అది మనం తొక్కాలని ఇక్కడ ఎవరు అలా ఖాళీ లేరు. ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉండరు. అర్థమైందా? అంతేగాని ఒకడి మీద ఫోకస్ చేసి అది రావాలా, వాడు థియేటర్ లేకుండా చేయాలా. చిన్న సినిమా తీసిన నేనే 150 థియేటర్లు రిలీజ్ చేశాను తల్లి. 25 years ఎక్స్పీరియన్స్, పరిచయాలు కూడా. కొందరికి పరిచయాలు లేకపోవడం కూడా థియేటర్స్ రావు, ఫైనాన్షియల్గా రావు, కంటెంట్ బాగున్నా కానీ. ఇక్కడ ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, థియేటర్కి వెళ్ళి వచ్చేసరికి ఏం పని చేయవు. నీకు ఎంత నీకు టైలర్, ఇప్పుడు నేను టైలర్ లంచ్ ఉంది, నేను ప్రముఖ డైరెక్టర్ గారిని నేను పిలుస్తాను, ఒక డైరెక్టర్ గారు నేను పిలుచుకుంటాను. ఆ డైరెక్టర్ గారు నా టైలర్కు టీచర్కి వచ్చి ఆ ఫంక్షన్ అంతవరకే సక్సెస్ అయింది. అంతవరకే నేను థియేటర్కి వెళ్ళాల్సింది ఏంది, నా కంటెంట్ థియేటర్కి వెళ్ళాలి. ఓకేనా. అక్కడ నేను థియేటర్లు ఎంచుకుంటాను, అలాగే నేను థియేటర్లో సక్సెస్ అవుతాను తప్ప నా బ్యాక్గ్రౌండ్ థియేటర్లో టికెట్ తెగదు. నా ప్రమోషన్స్కి, నా ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్లను బట్టి నాకు టికెట్ తెగదు. కథ, హీరో, హీరోయిన్, ఈ మూడింటి మీదే థియేటర్లో ఆడియన్స్ వస్తారు తప్ప. అంతేగాని ఈరోజు నేనున్నాను, నేను ఎవరినో పెద్ద టాప్ హీరోని ఎక్కడ దాకేదో నాకు ప్రాణానికి ప్రాణమైన నందమూరి బాలకృష్ణ గారిని నేను పిలుచుకుంటాను. నా షోకి వస్తాడు. మహేంద్ర చాలా కష్టపడి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి మంచి చిత్రం చూశాడు, ఆయనతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన థియేటర్కు బాలకృష్ణ చెప్పాడు అని చెప్పి ఎవరు రారమ్మ. ఆ సినిమా హిట్ అయిందా, కథ బాగుందా, ఆర్టిస్టులు ఉన్నారా, టెక్నీషియన్లు ఉన్నారా, బాగుందా, ప్యాడింగ్ ఉందా, మంచి టాక్ వచ్చిందా, బాగుందని వస్తారు తప్ప అక్కడ ఆయన చెప్పిన మాట దానికి ఉంచరారు. ఒకవేళ అలా తెగిని అనుకోండి కొంతవరకు వస్తారు, అంతేకాని అందరు రారు కదా. అలా ఏముండదు తెలుగు ఇండస్ట్రీలో. ఒకళ్ళ సినిమా ఒకళ్ళు తొక్కటం అనేది ఏమి లేరు. ఎందుకంటే తొక్కే వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒకళ్ళు అనుకుందాం, తొక్కేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ పనులే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళే తొక్కుంటున్నారు, సరిపోతుంది వాళ్ళకి. అంతేగాని ప్రత్యేకంగా వాడు వస్తున్నాడు, వాడి సినిమా మనం తొక్కాలనేది తెలుగు ఇండస్ట్రీలో లేదు. అలాగ అనుకుంటే ఇన్ని సినిమాలు ఒక సంవత్సరానికి వచ్చి కనీసం 200 సినిమాల పైన రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఎందుకు రిలీజ్ అవుతాయి? సో అలాంటిది ఏమి ఉండదు అంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరి సినిమా వాళ్ళకి సరిపోతుంది, ఎవరు బాధల వాడికి, ఎవడు కష్టాల వాడికి వాడే క్లియర్ చేసుకునేసరికి సరిపోతుంది. అంతేగాని వాడెవడో సినిమా వస్తుంది, వాడి దొక్కాలా, ఇన్ని నిలపాలా, లేకపోతే వాడిని బజార్కి వేయాలా,
వాడి సినిమా ఫ్లాప్ కావాలని ఇలాంటివి ఎక్కడా లేవు. ఇంకో తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావు కూడా ఇప్పుడున్న ఓకే, పరిస్థితుల్లో. థియేటర్ విషయానికి వస్తే ఇలా ఉంటే జనరల్గా మనుషుల విషయానికి వస్తే కొన్ని ఫ్యామిలీలు మాత్రమే సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాయి అనేది టాక్ మీకు ఉంటుంది. మెగాస్టార్ ఫ్యామిలీ గారి ఫ్యామిలీ కానీ, లేదంటే మన బాలయ్య బాబు గారి ఫ్యామిలీ కానీ, లేదంటే కింగ్ నాగార్జున గారు, లేదంటే దగ్గుబాటి ఫ్యామిలీ కానీ. సో ఎంతసేపటికి వీళ్ళే కనిపిస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ మనం చాలా వార్తలలో చూసే ఉంటాము. నాకు ఇది నిజమో కాదో తెలియదు, నేను ఒక వీడియోలో చూశాను. ఉదయ్ కిరణ్ గారి ఇష్యూ సో ఇలా జరిగింది, వేరే వాళ్ళ నెపోటిజం బై బర్త్ సంథింగ్ ఇష్యూస్ అయితే అన్నీ చూసేసాము. మరి మనుషుల విషయానికి వస్తే నెపోటిజం ఉందంటారా ఇక్కడ? అక్కడ ఇండస్ట్రీ తెలియదమ్మా, అస్సలు బయట ఫ్యాన్స్ మధ్యలో ఉందేమో కానీ తెలుగు ఇండస్ట్రీ అలా లేదు. నిజం చెప్పండి సార్, మీరు చాలా హానెస్ట్ గా చెప్తారని నాకు మీ మీద ఉన్న నమ్మకం. మరి అన్ని మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకటి చెప్తాను. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి ఫ్రెండ్స్ చిరంజీవి గారు కూడా, రామ్ చరణ్ గారి ఫ్రెండ్స్ రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారికి యూత్ ఉంది, చిరంజీవి గారికి యూత్ ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సినిమాలు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, చిన్న సినిమాలు వస్తుంటే పోతుంటాయి. ఇండస్ట్రీలో కొందరు చేతులు థియేటర్లు ఉన్నాయి, కొన్ని చేతులు ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళే వేయాలా వాళ్ళే అనుకుంటే వాళ్ళ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమానే వచ్చింది. ఓకేనా, మరి మిగతా టైం నెలకి 25-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ హీరో ఎప్పుడు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీని వెళ్తున్నాయి, వాళ్ళే కుర్రోళ్ళు వస్తున్నారు అన్నారు కదా. ఈరోజు ఎంతమంది కుర్రోళ్ళు వచ్చారు? ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి కుర్రాడు హీరో నవీన్ పొలిశెట్టి గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, తర్వాత కాసినిమా కిరణ్ అబ్బోవరం గారు, వీళ్ళందరూ వస్తున్నారు కదా. మరి వీళ్ళని ఎవరు మరి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. ఇక్కడ టాలెంట్ మాట్లాడిద్ది. ఇండస్ట్రీలో ఏదున్నా సరే టాలెంటే మాట్లాడితే, అది డైరెక్టర్ విషయంలో కానీ ఆర్టిస్ట్ విషయంలో కానీ ఉన్న టాలెంటే మాట్లాడి తప్ప బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ ఉండదమ్మా. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఉపయోగపడింది తెలుసా? ఫస్ట్ సినిమా వాటికి ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, రేపొద్దు నా కొడుకుని సినిమా ఇంట్రడ్యూస్ చేయాలనుకో, ఆ ఒక్క సినిమా వాడికి నేను తీసుకెళ్ళగలుగుతాను. రెండో సినిమా టాలెంట్ మీద ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది ఎంట్రీ పాసే. మీరు అన్నట్టుగా నాన్నలేమో చూస్తే సూపర్ స్టార్ మెగాస్టార్లు ఉంటారు, కొడుకులు చూస్తేనేమో ఒక్క హిట్ కూడా ఉండదు. చాలా మంది అంటే మనం వరుస పెట్టి చూసుకున్నా ప్రతి ఫ్యామిలీలో ఉన్నారు. అలాగే అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే మీ అవగాహన ప్రకారము? నాగార్జున గారు ఉన్నారు, నాగ చైతన్య గారు ఒక మోస్తార్లో హిట్స్ ఇస్తారు. అసలు అఖిల్ ఒక్క హిట్ కూడా లేదు మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో కూడా శిరీష్ గారిది ఎక్కడో ఒక చోట ఒకటి హిట్ అయిపోయింది, అది బ్యాలెన్స్ అయిపోయింది, ఆయన అసలు సమాప్తం, అసలు ఇంకెక్కడ కనిపించట్లేదు. అలా చాలా మంది, మీరు బెల్లం ఫ్యామిలీతో కూడా చాలా వర్క్ చేశారు, చాలా అనుబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా 2 ఉన్నారు. అంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఫైనల్గా చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి డివైడ్ చేసి చెప్పండి. స్టార్టింగ్ కొంచెం లేట్ ఉంది అనుకోండి, ఓకే, రన్నింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. నాగ చైతన్య గారు ఈరోజు పెద్ద స్టార్ అయిపోయాడు మన తండ్రి కాడి నుంచి. అఖిల్ గారు కథలు ఎంచుకోవడంలో తప్పకుండా వచ్చింది. తర్వాత ఇప్పుడు చూసుకొని సరి చేసుకొని మళ్ళీ లైన్లో ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అఖిల్ గారు కూడా ఫేడ్ అవుట్ హీరోయిన్ కాదమ్మా, రన్నింగ్ ఉంది. వివి నాయక్ లాంటి మహానుభావుడు అఖిల్ గారితో సినిమా చేస్తున్నారు కానీ అంటే జనాల్లో హిట్ టాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే హిట్ ఫ్లాప్ అని మనం చెప్పలేం, కానీ మిగిలిన వాళ్ళని ఆదరించేంత ఇప్పుడు థండేల్ మూవీ అని సార్, అది చాలా చక్కగా చాలా చూసారు, సూపర్ డూపర్ హిట్ చేశారు. లవ్ స్టోరీ ఈవెన్ చాలా రకాలుగా మజిలీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంత నడిచేంత కూడా అఖిల్ గారిది ఎక్కడ అంటే ఈవెన్ నేను రోజు వీడియోస్ చూస్తాను, నాకు అంత బాగా అట్రాక్టివ్గా అది తెలియట్లేదు అన్నమాట. లేదు మొత్తం కంబ్యాక్ అయ్యారు. ఓకే, మీరన్న ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ప్రతి హీరో అనేది మంచి మంచి కథలు ఎంచుకొని ఒక రీఎంట్రీగా మళ్ళీ వస్తున్నారు. అదేం ఉండదు, ఫ్యామిలీ ఏముండదు, బ్యాక్గ్రౌండ్ ఏముండదు, సపోర్ట్ ఏముండదు. మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే అది ఎంట్రీ పాస్ ఉంటుంది తప్ప లాంగ్ రిలేషన్ ఏమి ఉండదు. అక్కడి నుంచి ఇతను టాలెంట్ చూపించుకోవాల్సిందే. నా చైతన్య గారి ఎన్నో ఫ్లాప్లు ఉన్నాయి. తండేలు దెబ్బకి హీరో బయటికి రాలా, అలా లేచి రాలా, అలా ఏముండదు. ప్రతి హీరోకి ఒక కథ, ఆ కథ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కథ వచ్చినాడు హీరో బయటకు వచ్చేస్తారు అనమాట. రీసెంట్గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. అందరూ స్టార్ హీరోలు వచ్చేసి ప్రెస్ మీట్లో ఉన్నారు సజ్జనార్ గారితో. కట్ చేస్తే అసలు అది ఇష్యూ ఏమైందో తెలియట్లేదు. అది అంటే ఐబొమ్మ వల్లే మాకు ఇన్ని నష్టాలు వచ్చాయని ఒక స్టేట్మెంట్ అయితే పెట్టారు. ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారంట. తీరా కొడితే అసలు ఏమీ లేదు, అది అక్కడే ఉంది. కానీ ఇంకా వేరే వెబ్సైట్లలో చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్లలో ఇంకా మూవీస్ వస్తున్నాయి. దీన్ని ఎలా తీస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ రవి గురించి మాట్లాడాల్సి వస్తే, మా ఇండస్ట్రీ తరపు నుంచి పాకిస్తాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ ఐబొమ్మ రవి.
ఎందుకు అలా అన్నామంటే ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఒకళ్ళే నష్టపోతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక ఇల్లు, ఆ ఇంటిని అతను దొంగతనం చేశాడు. నేను అడిగేది ఏంటంటే నా కంటెంట్ నువ్వెవడరా దొంగతనం చేయడానికి? ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారంట యాక్చువల్గా. సరే మధ్య వ్యక్తి అయినా సరే, సరే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. అసలు అమ్మటానికి వాడేవాడు, అసలు కొనటానికి ఈడేవాడు? మేము ఎన్ని రోజులు కష్టపడి ఎన్ని నిద్ర మరి ఫస్ట్ కీ ఎవరి దగ్గర ఉందో మన వాళ్ళలోనే ఉంటారు కదా సార్. అంటే ఐ మీన్ మీ ఏదైతే చలనచిత్ర పరిశ్రమ అందరూ వస్తారమ్మా. పెద్దోడు దొరికిన కాడి నుంచి చిన్నవాడేవుడు ప్రతి వాడు లైన్లోకి వస్తాడు. అంత తేలిగ్గా ఇదేం ఉండదు. ఓకేనా? మెయిన్ వాడు దొరికాడు, నిదానంగా అసలు ఎవడున్నాడు ఏంటి అనేది మొత్తం లిస్ట్ వచ్చింది. ఆ వచ్చిన రోజు కూడా చెప్తాను. కాకపోతే నేను ఐబొమ్మ రవి వారికి నేను అడిగారు కాబట్టి అతను నేను అడుగుతున్నాను. పాకిస్తాన్ కన్నా తీవ్రవాది మా ఇండస్ట్రీ బట్టి. కానీ ఆయనది డైరెక్ట్గా ఇది లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మూవీ రూల్స్ ఉంది సార్, మరి మూవీ రూల్స్కి ఏం చేస్తున్నారు మీరు? ఇంకా బప్పం ఉంది, రకరకాల సైట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇలా చాలా మంది ఉన్నారు. ఎన్ని ఉన్నా సరే స్టార్ట్ అయింది. వీలైన టైంకి ఎంతమంది దొంగలు ఉన్నారు అంతమంది దొంగల్ని ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ మీద పూర్తి నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. వీలైన త్వరలో ఐబొమ్మలను కఠిన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక్కడి నుంచి కాదు, యావదో తెలుగు ఇండస్ట్రీ గొంతు ఈ మాట. ఓకేనా? మేము ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో రీతులు లేకుండా ఒక డైరెక్టర్ కష్టం ఎలా ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ జీవితం ఇది. ఓకేనా? అందులో ఉన్న హీరోల జీవితాలు ఇవి. మేము అటు థియేటర్కి వచ్చి ఏంటా అని చూసుకునే లోపల నీ ఫోన్లోకి వస్తే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వస్తాడు? ఇది మాత్రం క్షమించింది. ఇంకోటి కూడా బాధాకర విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఐబొమ్మ రవిని ఒక హీరో చూసినట్టు చూస్తున్నారు. సామాన్యులకి రేట్లు పెంచారు, పాప్కార్న్ ఏంటి ఇదేంటి ఆయన మాకు తెచ్చారు మా హీరో అని మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు సమాజం ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. అది మా బ్యాడ్ లక్. ఓకేనా? ఇది ఇంత నీచం అనేది ఎక్కువ కాలం ఉండదని అనుకుంటున్నాను. వీళ్ళని తొందరలో ఎవరైతే దొంగలు ఉన్నారో అందరూ బయటకు వచ్చేస్తారు. అందరూ తగిన శిక్ష మాత్రం 100% శిక్ష అనుభవించాల్సిందే. ఫ్యూచర్లో ఇలాంటి ఏమి రాకుండా ఉండాలని మేము కూడా చూసుకుంటున్నాము. సిస్టాలు అవన్నీ మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. కానీ ఇండస్ట్రీకి మాత్రం ఐబొమ్మ రవి అనే అతను పాకిస్తాన్ తీవ్రవాది, ఇది మాత్రం ఫిక్స్డ్. సార్ ఇంకొకటి జనరల్గా చాలామంది బయట ఏంటంటే సినిమా వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళతో పడుకుంటారు ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారు, ఒళ్ళు అమ్ముకుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి చాలా పొలిటికల్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో ఈ కమిట్మెంట్ టాపిక్ అనేది ఇప్పుడు కొంచెం అందరికీ ఎలాబరేట్ అయ్యి కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ ఉంది. అంతకుముందు కమిట్మెంటా అనేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఇది ఓన్లీ ఆడవాళ్ళనే అలా చూస్తారు. మగవాడు వచ్చి ఒక ఆర్టిస్ట్ అయ్యాడంటే మగవాడిని ఎవడు నీచంగా చూడడు, అసలు వాళ్ళని ఏమి అనరు. పోనీ నువ్వు కమిట్మెంట్స్ ఇచ్చావని కూడా అనరు, ఓన్లీ ఆడవాళ్ళు ఇస్తారనేది కూడా ఒక టాపిక్ ఉంది. మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అసలు ఈ కమిట్మెంట్ స్టోరీ ఏంటి? ఇప్పటికే రన్ అవుతుంది అది మీరు వచ్చిన స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సిచ్యుయేషన్షిప్స్, డిమాండింగ్ షిప్స్, అంటే ఈ రిలేషన్షిప్ని ఈ షిప్స్ అంటారు కాబట్టి ఈ షిప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ గతంలో ఉండయి లేవు అనేది నేను స్ట్రాంగ్గా చెప్పను. ఎందుకంటే ఒకళ్ళేది రెండు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. లేవు అని నేను అన్నాను గతంలో, కానీ ఇప్పుడు అలా లేదు. చాలా క్లియర్గా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. కమిట్మెంట్లో కానీ వేరే విషయాల్లో కానీ ఏవి లేవు. ఎందుకంటే ఇలా వస్తున్న ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్లో కానీ చాలా డెవలప్ అయ్యి వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని తీసుకొని ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. గతంలో అనేది ఇలా ఉండేది, వచ్చి ఆఫీస్లో వచ్చి ఆడిషన్స్ అవి ఉండేవి. ఇంకోటి కూడా ఏంటంటే ప్రొడ్యూసరు ఎంత బడ్జెట్ పెట్టాలా, ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది, ఇంకేం రాజీ పడుతున్నామో, డైరెక్టర్ ఏమైనా రాజీ పడుతున్నాడా ఏందనేది ప్రొడ్యూసర్ ఆలోచనలో ఉంటున్నాడు. రెండోది డైరెక్టర్, ఇంకోటి కూడా ఏంటంటే కమిట్మెంట్ ఆడటానికి డైరెక్టర్ కాడికి ఒక ఆర్టిస్ట్ అనేది ఎవరు వెళ్ళరమ్మా. ఎందుకంటే డైరెక్టర్ అనేది మెయిన్ హీరో ఆర్టిస్టులు వాళ్ళ ఆలోచనతోటే ఉంటారు. తర్వాత సపోర్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ చేతుల్లోనే ఉంటాయి. అతను ఫైనల్ చేసుకొని సార్ డైరెక్టర్ గారు మేము ఈ అమ్మాయి అనుకుని ఓకే ఈ అమ్మాయి అనుకున్నారా, ఈ ఆర్టిస్ట్ అనుకున్నా వెళ్ళిపోదాం అంటారే. కానీ ప్రత్యేకంగా ఒక అమ్మాయి వచ్చిద్ది మనం అమ్మాయిని కమిట్మెంట్ అడగాల అని నేను సినిమా తీయను కదా. ఓకేనా? నేను ఏదైతే ఒక కథ ఎంచుకున్నానో ఆ కథ ఎలా తీయాలి, ఎంత త్వరలో తీయాలి, ఎంత త్వరగా థియేటర్ రావాలి,
ఎప్పుడు సక్సెస్ అనే మాట నేను చెవి ఎప్పుడు వినాలి See, అనే దీంట్లోనే ఉంటాం. మీరంటే హార్డ్ వర్క్ చేస్తారు, డబ్బుల వాల్యూ తెలుసు, సినిమా వాల్యూ తెలుసు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి కొందరు ఏకాదటిన ఫస్ట్ సినిమా తీరు ఇలాంటి టాపిక్సే మాట్లాడి ఓన్లీ ఆఫీసులు పెట్టి రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు ఈ టాపిక్స్. పైన ఆర్టిస్ట్కి తెలిసిద్ది ఇది సినిమా ఆఫీసా ఇంకొక ఆఫీసా అని. సినిమా ఆఫీస్ కాదనుకున్నప్పుడు నువ్వు బయటకు వస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదుగా. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోవటం ఎందుకు, అక్కడ మాట్లాడటం ఎందుకు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకు. ఇంకోటి సినిమా తీసే వాళ్ళకి సినిమా తీనే వాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి వెళ్తే ఆ ఎఫీరియన్సే వేరుగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ ఎలా ఉంటుందంటే ఒక కుర్రోడికి ఒక 50 రూపాయలు ఇచ్చి అరే 5 టీలు 8 గ్లాసులు తీసుకొని రా అంటాడు. ఓకేనా? అలాంటి ఆఫీసులకు మీరు వెళ్తున్నారు, అది మీ తప్పు, అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే సినిమా తీసేవాడు అలా పంపిడు, అలా ఉండదు. సినిమా ఆఫీసులు అంటే ఎంత పవిత్రంగా ఉంటాయి. మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, స్టార్టింగ్ వినాయకుడి బొమ్మ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తే ఎంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఒక పక్క డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఒక పక్క ప్రొడ్యూసరు, ఒక పక్క స్టాఫ్, ఒక పక్క ఆర్టిస్టులు, అలా ఉంటుంది. అక్కడ ఎవరు టైం ఉండదు, వచ్చిన ఆర్టిస్టులు ఆడిషన్లు తీసుకునే టైమే ఉండదు. అలాంటిది ఈరోజు ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే ఎవరో వచ్చి ఇలా ఉంది ఇలా ఉంది అలా లేదు. మీరు అవసరమైతే మీరు రండి, మీరు ఏ సినిమా ఆఫీస్కి వస్తారో ఆ సినిమా ఆఫీస్కి రండి, నేను చూపిస్తాను. ఆ తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. మీకు ఈరోజు వాయిస్ ఉంది కదా సోషల్ మీడియాలో, మనం ఏది మాట్లాడిన వెళ్ళిపోద్ది కదా, నా వెనక అండబాలం ఉంది ఖండబాలం ఉంది అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు రండి. ఏ ఆఫీసులో ఏ ప్రొడ్యూసర్ తప్పు చేసి ఏ డైరెక్టర్ తప్పు చేశాడు మీరు రండి, నేను తీసుకెళ్తాను. దాన్ని బట్టి తర్వాత మీరు మాట్లాడండి. అప్పట్లో కొన్ని అంటే ఎక్కువగా తెలియదు కానీ కొన్ని బన్నీవాసు గారి విషయంలో పోయే సునీత అని ఒక ఆవిడ బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చింది. దాని తర్వాత శ్రీరెడ్డి గారు మళ్ళీ అక్కడ ఫిలిం ఛాంబర్ ముందు కొంచెం రచ్చ చేశారు. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కొన్ని విన్నాం కదా, అందుకని చెప్పేసి వీటికి ఏమంటారు? గతంలో ఏంటంటే ఎవరన్నా ఉంటే ఒక స్నేహం చేసి ఉంటారు. స్నేహంలో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఊహించుకొని ఉంటారు. నేను హీరోని అయిపోతున్నాను, లేకపోతే ఒక ఆర్టిస్ట్ని అయిపోతున్నాను, లేకపోతే ఇంకేదన్నా అవుతున్నాను, అలా ఎక్కువ ఊహించుకొని అక్కడ ఏదైనా రిలేషన్స్ అయిపోయి ఆ ఆవేశంతో అనుకొని తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా వాటికి ఫీల్ అయ్యి ఉంటారు, మేము తొందరపడ్డాము అనేది వాళ్ళలో కూడా ఉండి. మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళది ఎక్కువ తప్పు అంటారు. అక్కడ దాకా ఎందుకు పోవాలంటున్నాను నేను ఈరోజు. నేను అన్నాను అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు. నువ్వు స్టార్టింగ్లోనే ఒక సినిమా ఇప్పుడు నా ఆఫీస్కి నువ్వు వచ్చావు, నేను ఆడిషన్ చేయాల్సింది ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఫైనల్ చేయాల్సింది కో డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ గారి టేబుల్ మీద నీ ఫోటోను నీ వీడియోనో పోయిద్ది. ఓకేనా? అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు, నీ కాంటాక్ట్ నెంబర్ ఒకటి మెయిల్లో ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చినా నీకు ఫోన్ చేసి నువ్వు ఆఫీస్ నుంచి వస్తావు, ఆ నుంచి లొకేషన్కి వచ్చేస్తావు. అంతవరకే జరుగుతుంది. ఓకేనా? దీనికి మించి నెక్స్ట్ లెవెల్లోకి నువ్వు ఎప్పుడైతే ఎక్కడ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నావో అక్కడ నీకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. నువ్వు ఒక ఆర్టిస్ట్గా వస్తే నువ్వు ఆర్టిస్ట్గా వెళ్ళిపోతావు. ఇంకేదన్నా వచ్చావు అనుకోండి అది వేరే విధంగా. అసలు లేదని చెప్పా కదా నేను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న పరిస్థితిలో కమిట్మెంట్ అనేది లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ప్రతి ఒక్కరికి వచ్చారు, టాలెంట్ గల వాళ్ళు ఎంతమంది వచ్చారమ్మా, ఇన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు. సార్ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ నాకు. యాక్చువల్గా చాలామంది మెయిన్ థియేటరీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదంటే కష్టపడి ఫోటోలు తిరిగి ఆడిషన్స్ ఇచ్చే ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళందరికీ జెన్యున్ టాలెంట్ ఉన్న ఆపర్చునిటీ ఇవ్వకుండా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే డబ్ స్మాష్లు చేస్తారో, లేదంటే కొంచెం క్లీవేజ్ చూపిస్తారో, లేదంటే నడుము చూపిస్తారో, లేదంటే ఇంకొంచెం అదే డ్యాన్సులు, ఇవి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ అయ్యాయి. జనరల్గా థియేటరీ ఆర్టిస్టులు ఒక కళని నమ్ముకొని ఉండే వాళ్ళకి సెలెక్ట్ చేయట్లేదు. ఇది మీరు వినే ఉంటారు జనరల్గా. ఇది ఎందుకండి ఇలాగ? మరి ఒక చిన్న మాట చెప్తాను. నా ఆఫీస్కి నువ్వు ఆటోలో వచ్చావా, బెంజ్ కార్లో వచ్చావా, లేకపోతే ఎవరైనా రికమెండేషన్ మీద వచ్చావని మేము చూడను. నాకు ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నీకు సూట్ అయ్యి ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి సెట్ అయ్యిద్ది అనుకుంటేనే పిలిచిస్తాము తప్ప నువ్వు ఆర్థికంగా ఉన్నావనో, లేకపోతే నువ్వు ఎక్స్పోజింగ్ చేసేవనో, లేకపోతే రేపు ఇంకొద్ది ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తావనో ఇది అనేది ఉండదమ్మా. నేను ఒక మైండ్లో ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి బాగుంటుంది అని నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే ఆ అమ్మాయిని అలానే చూస్తాడు, ఆ అమ్మాయిని పిలుచుకుంటాడు ఎంత దూరం ఉన్నా ఎక్కడ ఉన్నా సరే. ఓకేనా? అంతేగాని ఆ ఆర్టిస్ట్ ఎక్స్పోజింగ్ చేస్తుందనో, లేకపోతే ఆర్టిస్ట్ మాట్లాడుతుందనో, లేకపోతే రిచ్ కిడ్ అనో, లేకపోతే పూర్ కిడ్ అనో ఉండదు. మీరు ఈ
థాట్స్లో ఉన్నారు, కానీ జనరల్గా కార్లో వస్తే ఒకలాగా, డ్రెస్ సెన్స్ బాగుంటే ఒకలాగా, మాట్లాడే విధానం, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తెలుగు మాట్లాడుతున్నాను, పోనీ నేను ఇంటర్వ్యూ మొత్తం మీతో ఇంగ్లీష్లోనే మాట్లాడితే, లేదంటే అదే కార్లో, లేదంటే మనం వేసుకున్న ఆర్నమెంట్స్ సంథింగ్ ఇవన్నీ, వాటిని బట్టి వాల్యూ ఇస్తున్నారా లేదా సార్? నిజం చెప్పండి. ఆడియన్కి మీ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఒక ఆడియన్ కనే కాదు, జనరల్గా ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది దాన్ని బట్టి మీరు వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసరు, మీరు చాలా పెద్దవాళ్ళు, ఐ రెస్పెక్ట్ లాట్. ఇది ఎందువల్ల వచ్చింది? మీ పొజిషన్ వల్ల వచ్చింది, మీరు వేసుకునే బట్టల వల్ల వచ్చింది, మీరు మాట్లాడే ప్రతి మాట ఒక తెలిసి ఒక అనుభవంతో చెప్తారనే మాట వల్లే కదా వచ్చింది. సో సేమ్ ఇది కూడా బట్టల్ని బట్టి, క్లాత్ని బట్టి, లేదంటే మన స్కిన్ టోన్ని బట్టి, హైట్ని బట్టి, పర్సనాలిటీని బట్టి పద్ధతిగా వస్తే మేము పద్ధతిగానే ఉంటాం, దగ్గరికి తీసుకుంటాం, ఏందమ్మాయిల్ని ప్రశాంతంగా చేసి పంపిస్తాం. ఇంకోటి ఆ విధంగా వస్తే ఆ విధంగా ట్రీట్ చేస్తాం. అంతేగాని మీరు వేసుకునే కాస్ట్యూమ్ని బట్టి నేను క్యారెక్టర్ ఇవ్వను, మీరు వేసుకొచ్చిన కారుని బట్టి నేను క్యారెక్టర్ లేవు, ఆర్టిస్ట్ని బట్టి అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ న్యాయం చేయగలుగుతుంది అనుకుంటేనే మేము ఇస్తాం తప్ప ఇవన్నీ అసలు ఊహాగానాలు, వాస్తవాలు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా ఇందులో వాస్తవాలు ఏం లేవు, అవాస్తవాలే. క్లారిటీ అనేది చాలామందికి లేదు, రాజకీయ నాయకులకి లేదు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాడికి లేదు. నేను ఒకసారి ఒక ఎంపీఓ ఎమ్మెల్సీ ఎవరో అతను మాట్లాడాడు, సినిమా వాళ్ళు అవి చేస్తారు, ఇవి చేస్తారు, హోటల్కి వెళ్తారు. అతను కూడా నేను సూటిగా ప్రశ్న చేస్తాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా చూసారా, పోనీ మీరు ఎప్పుడైనా చేశారా, మీరు ఏ అనుభవం ఉందని మీరు ఆ మాట అన్నారు? ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మనకి అక్కా చెల్లెలు ఉన్నారు. ఎప్పుడైనా మీరు సోషల్ మీడియాలో సినిమా వాళ్ళ మా మీద మీరు ఏదన్నా ఒక అపవాదం వేసేటప్పుడు మీ ఫ్యామిలీలో కూడా లేడీస్ ఉన్నారని ఒక్కసారి ఆలోచించుకొని ఒక మాట మీరు మాట్లాడితే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మీ మనసు ఏదైనా ఒప్పిస్తే సోషల్ మీడియా పరంగా, ఈ వీడియో పరంగా మీకు సారీ చెప్తున్నాను. సో జనరల్గా ఇప్పుడు మనము ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నా, వేరే ఇతర ప్రొడక్షన్ల గురించి మాట్లాడినా, మీ చేతిలో మీ ప్రొడక్షనే ఉంది. ఐ మీన్ అంటే మీరు ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేశారు, అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ బడ్డీస్ అనుకోవచ్చు, ఒకనొక టైంలో చాలామంది ఉన్నారు. అదంతా సెకండరీ మాట్లాడుకుంటే ఫస్ట్ మీ ఆర్టిస్ట్గా మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? ప్రజెంట్ ఒక 2 సినిమాల్లో చేస్తున్నాం, మంచి క్యారెక్టర్స్. సంక్రాంతి కాడి నుంచి 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే మేము థియేటర్కి చూడొచ్చు అనమాట. 100% ఉంది, 100% ఉంది. 2 అయితే చేస్తున్నాం, అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకొక 3 మూవీస్ రన్నింగ్లో అయిపోయి శివరాత్రి టైంకి వెళ్ళిపోతా, ఆన్ లొకేషన్లో నేను ఉంటాను. పర్లేదు, ఆర్టిస్ట్గా కెరీర్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు రన్నింగ్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అంటే ఆర్టిస్ట్గా చేయాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చేసింది? అంటే సడన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాది నాటక రంగం. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా గ్రామ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే స్టేజీ నాటకాలు ఉంటే నేను ఎక్కువగా వెళ్తుండేవాడిని. దాని మీదే ఆ ఇండస్ట్రీకి రావడం జరిగింది, కొన్నాళ్ళు ప్రొడక్షన్లో పనిచేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఈరోజు నాకున్న సర్కిల్, నాకున్న రిలేషన్స్ వాళ్ళ వల్ల నేను మళ్ళీ ఈరోజు యాక్టింగ్ చేయాల్సి వచ్చిందే తప్ప ఈ యాక్టింగ్ అనేది ఒక పార్ట్. ప్రొడక్షన్లో పనిచేయటం, లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్గా లేదా ఒక మేనేజర్గా లేకపోతే పనిచేయటం ఒక వత్తి అయితే, ఆర్టిస్ట్గా అనేది ఒక పార్ట్. కానీ నాకు ఇష్టం. సో ఇండస్ట్రీలో ఎవరైతే టాప్ మోస్ట్ డైరెక్టర్లు ఉన్నారో, బివి వినాయక్ గారి దగ్గర నుంచి, శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి, వశిష్ఠ గారి దగ్గర నుంచి, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు టాప్లో ఉన్న వాళ్ళు. అంటే ఈ సినిమాలలోకి వెళ్ళాలని అంటే మీకున్న చనువుకి కానీ, వచ్చే చెయ్యంటే కానీ, అంటే ఎప్పుడు అలాంటి సందర్భాలు రాలేదా? లేదంటే మీ బాండింగ్స్ ఎలా ఉంటాయి, మీ సపోర్ట్స్? అండ్ శ్రీను వైట్ల గారు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారంట అప్పట్లో, మీరేమైనా సపోర్ట్ అందించారా? ఇవన్నీ విన్నాను, మీరేమైనా చేశారా అప్పట్లో? యుద్ధాలు ఏం లేవండి. వినాయక్ గారు పెద్ద గొప్ప వ్యక్తి. వశిష్ఠ గారితో నాకు గత 20 years నుంచి నాకు రిలేషన్ ఉంటానే ఉంది. ఏందని అంటే అన్నదమ్ములు. సేమ్ టైం ఏ డైరెక్టర్తో ఉన్నా ఎలా ఉన్నా సరే మనసు నేనంటూ ఏంటనేది ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు సినిమాలు స్టార్ట్ అయినప్పుడు నాకు 100% ఫస్ట్ నాకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే నాకు వాళ్ళకున్న రిలేషను బట్టి ఉంటుంది. తర్వాత వాళ్ళకు కూడా కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు వశిష్ఠ గారిది విశ్వంబర బ్లాక్ బాస్టర్ మూవీ రేపు సమ్మర్లో వస్తుంది. బింబిసార ఎంత అయితే హిట్ అయిందో విశ్వంబర 2 అంతలో ఉంటుంది. కానీ వినాయక్ గారు త్వరలో మళ్ళీ ఒక మంచి ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. దాంట్లో అవకాశం ఉంటే నేను 100% చేస్తాను. సేమ్ టైం ఆర్టిస్ట్గా నాకు ఇబ్బంది ఏం లేదు, ట్రావెలింగ్ బాగానే ఉంది,
చేస్తాను. ఎంత రిలేషన్ శ్రీను వైట్ల గారైనా ఎవరైనా సరే రిలేషన్ అనేది పరిచయాలనే ఉన్నాయి. నేనంటే ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే, అంటే మీరు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళు టాప్లో ఉన్న స్టేజ్ వరకు మీరు చూస్తున్నారు, స్టార్టింగ్ 0 నుంచి టాప్ వరకు. అప్పుడు ఎలా ఉండే ఈ సిచ్యువేషన్స్, వాళ్ళ మైండ్ సెట్స్ కానీ, వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇంత టాప్ మోస్ట్ ఎప్పుడైనా మీతో డిస్కస్ చేయడం కానీ? అంటే మనం చాలా నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి వినాయక్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్. నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి కంటిన్యూ ఇట్లా మామూలు చిన్నది కాదు, అది కానీ చెన్నకేశ్వర రెడ్డి కానీ దిల్లి కానీ బ్లాక్ బస్టర్. సేమ్ టైం శ్రీను వైట్ల గారు కూడా అప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చి 2-3 సినిమాలు చేసేసాను. అప్పుడు అతను టాప్ 5లో 1-2 ప్లేస్లు. శ్రీను వైట్ల గారిది, వినాయక్ గారిది. వశిష్ఠ గారిది అంటే గత 5 years నుంచి ఆయన ఈరోజు టాప్ డైరెక్టర్ ప్లేస్లోకి వచ్చేసాడు. వీళ్ళతో నా ట్రావెలింగ్ అనేది స్టార్టింగ్ నుంచి 2001-2002 నుంచి ట్రావెలింగ్ అనేది ఉంది. నేను ఆర్టిస్ట్గా ట్రై చేసింది ఈ మధ్య కాలంలో. నేను అప్పుడు దాకా నేను ప్రొడక్షన్లో పనిచేశాను, అందరి దగ్గర పనిచేశాను, ప్రొడక్షన్లోనే పనిచేశాను. అది అసలు ఆ ప్రొడక్షన్ అనేది ఆ హెక్టిక్ ఎలా భరించారు? ఎంత కామ్ అండ్ కూల్గా ప్రశాంతంగా ఉన్నారు? అసలు అంత హెవీ షెడ్యూల్స్ అన్నీ చూసుకోవాలి, రకరకాలుగా ఉంటుంది ప్రొడక్షన్ అంటే. లొకేషన్లో ఎంత హార్డ్ వర్క్ ఉన్నా ఏదున్నా సరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చేసరికి మేము 4-5 members ఉంటాం. అందరికంటే చిన్నవాడు నేను, ఎందుకంటే నేను కంపెనీ తరపు నుంచి ఉంటాను. ఓకే, కంపెనీ తరపు నుంచి ఉంటాను. కంపెనీలో చిన్న పనైనా పెద్ద పనైనా నేనే చూసుకుంటాను. లొకేషన్లో మేనేజర్లు వేరు, కంపెనీ మేనేజర్ వేరు. కంపెనీ మేనేజర్ అంటే లొకేషన్ మేనేజరు ఎర్లీకి వెళ్ళిపోతాడు, ఎర్లీకి వచ్చేస్తాడు. కానీ కంపెనీ తరపు నుంచి నేను అలాంటి 24 hours వర్క్ ఉంటానే ఉంటుంది. నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నాకు అంటే ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎక్కువ ప్రెజర్స్ ఏమి ఉండవు, ఎందుకంటే నేను కంపెనీ తరపున మనిషిని కాబట్టి. అలానే నాకు ట్రావెలింగ్ బాగా జరిగింది. 25 yearsలో నేను ఏ రోజు కంగారు పడి టెన్షన్ పడి అనేది ఎప్పుడు లేదు. ఇలానే ఉంటాను, ప్రశాంతంగా కూర్చున్నాను, కూల్గానే సినిమాలు చేస్తాను, కూల్గానే ఉంటాను. సార్ ఇంకొకటి, చాలా మంది ఆర్టిస్టుల లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా పడితే ఇంకొక సినిమా ఎప్పటికో పడుతుంది. అంటే దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి చాలా మందికి రెంట్లు కట్టుకోవడానికి ఉండవు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? టాప్లో రీసెంట్గా వెంకీ మూవీలో యాక్ట్ చేస్తున్న తను ఎవరు ఉన్నారు? చెప్తా. ఇప్పుడు అలా లేదు. ఈరోజు ఆర్టిస్టులు ఉన్నంత బిజీగా ఒక డైరెక్టర్ కానీ వేరే టెక్నీషియన్ కానీ ఉండలేదు. 25 నెలకి 30 రోజులకి 40 రోజులు షూటింగ్లు చేస్తున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్లు చేస్తున్నారు. ఆర్టిస్టులు చాలామంది బిజీగా ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఆర్టిస్టుల పరిస్థితి ఇండస్ట్రీలో చాలా బాగుంది ఈరోజు. వేరే టెక్నీషియన్లకైనా సండేలు గ్యాప్ ఉంటుంది, లేకపోతే ఫెస్టివల్కి కొన్ని గ్యాప్లు వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్కి అలా లేదు. 30 రోజులకి 40 రోజులు 45 రోజులు బిజీగా ఉన్న పరిస్థితి కాల్ షీట్లతో ఈరోజు ఉన్నారు. డే అండ్ నైట్ కాల్ షీట్లతో. ఆర్టిస్ట్ లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎందుకంటే OTT ప్లాట్ఫామ్ వచ్చింది, వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి, సినిమాలు చిన్న సినిమా పెద్ద సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. అదేం లేదమ్మా. నేను గ్యాప్ తీసుకున్నా ఒక మంచి చిత్రం చిన్నది ప్రశాంతంగా స్టార్ట్ చేసుకుంటాను, మళ్ళీ కొడతాను, కొట్టకపోతే మళ్ళీ ఆగుతాను, మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేస్తాను, మళ్ళీ కొడతాను. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించారు? జనరల్గా పోగొట్టుకున్నది ఉందా, సంపాదించింది ఉందా? నేను సంపాదించలేదు, పోగొట్టుకోలేదు. రొటేషన్. నేను ఒక వర్కర్గానే ట్రావెల్ అయ్యాను, సపోర్ట్ తోటి సినిమా చేసాం, అయిపోయింది. నేను మళ్ళీ వర్కర్గానే మళ్ళీ కెరీర్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో సినిమా నేను చేసుకుంటాను. అంతేగాని నేను పోగొట్టుకుంది లేదు, నేను సంపాదించింది లేదు. పోగొట్టుకున్నా గతంలో పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏం లేదు. అది పెద్ద పేమెంట్ అమౌంట్ ఏం కాదు. ఓకే, సో జనరల్ ఈక్వల్ ఉంది. సో ఈ 25 years జర్నీలో అంటే మేము 2-3 years అయ్యి వచ్చినా మేము చాలా చూసాము ప్రాబ్లమ్స్. మీరు 25 yearsలో ఇంకా చాలా చూసుంటారు, చాలా 0 నుంచి స్టార్ట్ అయిపోయి మీకు ఇప్పటికీ కూడా తలుచుకుంటే ఏమంటారు ఎమోషనల్ అయిపోయి కళ్ళెమ్మటి వచ్చేసి ఆ రోజు ఆ సిచ్యువేషన్ వల్ల అలా జరిగింది అని ఏమైనా 1-2 సందర్భాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని బాగా హార్ట్కి? చాలా సిచ్యువేషన్స్ జరుగుంటాయి, హార్ట్కి బాగా బాధ కలిగించి అట్లా ఏమైనా? అటుకు బాధ కలిగించినవి అనేది ప్రతి సినిమాకి ఎక్కడొకక్కడ ఏదో సందర్భం అనేది ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి సినిమాకి బాధపడి ఇంక ఇండస్ట్రీ వద్దు అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సేమ్ టైము అవతల వాళ్ళు పాపమాడు పొరపాటు జరిగి ఉండదురా అని వాళ్ళు ఆలోచించి డిస్కషన్ చేసుకున్న తర్వాత క్లియర్ అయిపోయినాయి కూడా చాలా ఉన్నాయి. అంతేగాని ఇంకోటి ఏంటంటే చాలామంది నేను ఎవరితో పనిచేసినా ఫస్ట్ నన్ను వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
వాళ్ళని వదులుకోవడానికి నేను ఉన్నాను, అది పక్కనరే. ఫస్ట్ నాతో ఎవరు ట్రావెల్ అయినా సరే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నన్ను వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఉంటాయి చాలా సందర్భాలు, నేను బాధపడ్డవి ఉంటాయి, ఏడిచిన రోజులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఉన్నాయి, ఇంత డేష్ అండ్ డైరింగ్గా మాట్లాడతారు? లేదమ్మా, అన్నీ ఫేస్ చేసుకుని ఇప్పుడు 25 yearsలో నేను ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి ఒక అనుభవం ఉంటానే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను 25 సంవత్సరాలు మీరు అన్నారు, నేను 40% కూడా నేర్చుకోలేదు. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఇంకా 60-70% ఉంది తెలుగు ఇండస్ట్రీలో. నేను ఇంకా నేర్చుకోవాల్సింది, ఎందుకంటే పాత టెక్నీషియన్లు పోతున్నారు, కొత్త టెక్నీషియన్లు వస్తున్నారు, పాత డైరెక్టర్లు వెళ్తున్నారు, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ రోజులో నెగిటివ్ ఉంది, ఈరోజు డిస్ట్రిక్ట్కి వచ్చింది. వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు, నేను కూడా ఇంకంతే నేర్చుకుంటున్నాను. ఓకే. సో ఈ 25 years నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నారు కదా, అంటే మీకు ఎక్కువ బాగా అంటే ఇష్టమైన ఆర్టిస్టులు ఉంటారు, ఇష్టమైన ఇవన్నీ ఉంటాయి కదా, మీరేం చెప్తారు? ఎవరు బాగా మీకు నచ్చిన ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, లేదంటే డైరెక్టర్స్? నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ వి వినాయక్ గారు, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. నాకు బాగా ప్రాణానికి ప్రాణమైన చూసుకునే హీరో నందమూరి బాలకృష్ణ గారు. నాకు హీరోయిన్ శాతం వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేదు. ఆ రోజుల్లో విజయశాంతి గారు. ఓకేనా, ఇప్పుడంటే నేను పలానా హీరోయిన్ అనుకునే లోపల ఇంకో హీరోయిన్ వచ్చేస్తాను. అప్పుడు రన్నింగ్ టైం ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఓకేనా, అందుకని నాకు విజయశాంతి గారు అంటే చాలా బాగా ఇష్టం. సేమ్ టైం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ రోజుకి ఈ రోజుకి నాకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది వి వినాయక్ గారు. నేను చాలా ప్లాట్ఫామ్లో చాలా చెప్పాను, ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను, నాకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే. సో జనరల్గా అంటే బాలయ్య బాబు గారి గురించి జనరల్గా బయట చూసేదే ఒక ఎత్తు ఉంటుంది, మీకు కొంచెం చూస్తుంటారు, ప్రొడక్షన్లో చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా ఐ మీన్ మీకు ఒక కన్ను అనేది ఉంటుంది. సో బయట మేము ఎవరైనా చూడలేదు బాలయ్య బాబు గారిని, నేను ఇప్పటివరకు చూడలేదు. జస్ట్ ప్రెస్ మీట్ ఎక్కడైనా పెడితే మాట్లాడితే వినడం తప్పితే, ఆయన డైలాగ్స్ తప్పితే, సినిమాలో తప్పితే ఎక్కడా చూడలేదు. అసలు ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన అసలు ఎలా ఉంటారు, ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, అంటే బయటికి పోట్రే అయ్యేదంతా నిజమేనా, ఆయన మీకు ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారిది గురించి చెప్పాలంటే అది నా స్థాయి కాదు, కానీ నేను చెప్తున్నాను. బోలా శంకరుడు బాలకృష్ణ గారు ఎవరికి ఎంత సమస్య వచ్చిందని ఆయన దాకా వస్తే ఆ సమస్య నాదేనే ఆయన తీసుకుంటాడు. అది ఫస్ట్. లొకేషన్లోకి వచ్చారు, టైమింగ్ వచ్చేసరికి ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ లాంగ్లో ఒక్కడుగు దూరంగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్గా రావచ్చు లొకేషన్లో. బాలకృష్ణ గారికి 6 గంటలకు కాల్ షీట్ చెప్తే 5:30కి లొకేషన్లోకి వచ్చి పర్లేదు నేను వెయిట్ చేస్తాను మీరు కానీ అంటారు. ఆ స్థాయిలో ఉన్నా కూడా అందరూ ఉంటారు, కానీ బాలకృష్ణ గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన గురించి చెప్తాను. అలాగని చెప్పి ఆ హీరో ఉండడు, ఈ హీరో, ప్రతి హీరో అలానే ఉంటారు, కానీ బాలకృష్ణ గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన గురించి నేను చూసింది, నేను తెలుసుకుంది, నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్ పక్కన మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే ఫస్ట్ ఆర్టిస్ట్ని పిలిచి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని ఫస్ట్ అతనితో రిలేషన్ మెయింటైన్ చేసి అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతాడు. అంతేగాని వాడేవుడు ఈడేవుడు అనేది అసలు బాలకృష్ణ గారికి ఉండదు. ఎవరికి ఏ కష్టంలో ఉన్నా నా కష్టం అనుకొని ఫీల్ అయ్యే ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే నాకు తెలిసిన వాటికి ఓన్లీ వన్ నందమూరి బాలకృష్ణ గారు. సో అంత మంచి వ్యక్తి అంటారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే హీరోలు టాప్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో చూసినా, తెలుగు ఇండస్ట్రీలో చూసినా పొలిటికల్ సైడ్ కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత సమ్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, ఇప్పుడు మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు, ఇప్పుడు ఆల్రెడీ మన బాలయ్య గారు చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక పార్టీలో ఉన్నారు. సో అంటే ఈ హీరోయిజానికి ఇటు లైక్ దీన్ని ఎలా తీసుకోవాలో, పొలిటికల్ అంటే విలనిజం అనాలి, లైక్ ఎలా కంపేర్ అసలు ఆ లైఫ్ స్టైల్కి ఈ లైఫ్ స్టైల్కి టోటల్లీ డిఫరెంట్, చాలా రకాలుగా. బాలకృష్ణ గారు అనేది వర్క్ను ఎంజాయ్ చేస్తాడు. ఓకే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందీపురం, సేమ్ టైమ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్. ఈరోజు కుర్ర హీరోలు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారు, అంతకు డబల్గా బాలకృష్ణ గారు పరిగెడుతున్నారు. అసలు నిజంగా అసలు అఖండ తాండవంలో అది ఆయనకు మాత్రమే సొంతం అండి. త్రిశూలం తిప్పడం కానీ, డైలాగ్ చెప్పడం కానీ, అసలు ఆ వైబ్. అసలుకి మనిషి ఎలా పరిగెడతాడు అంటే అక్కడ హిందూపురం చూసుకుంటాడు, ఇక్కడ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటా, నెక్స్ట్ ఏ సినిమా, నెక్స్ట్ కథ ఏంది, నెక్స్ట్ వాట్ ఈజ్ వాట్ అని, మళ్ళీ సాయంత్రానికి బస్సులో దొరకం, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్. అది ఓన్లీ వన్ బాలకృష్ణ గారికి ఒక్కరికే సాధ్యమవుతుంది.
ఇది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. అంత ఏజ్ లో కూడా మనం ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ, అసలు ఆయన ఏజ్ కాదండి. బాలకృష్ణ గారు ఈ రోజు కూడా నేను ఎవరైనా సరే నా కాడికి వచ్చి బాలకృష్ణ గారికి 60 సంవత్సరాలు వచ్చి 70 సంవత్సరాలు వచ్చి 50 సంవత్సరాలు నేను ఊరుకోనండి. బాలకృష్ణ గారు 30 సంవత్సరాలు యువకుడు అని చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నాకు 40 సంవత్సరాలు, నేను ఒక పనే శాంతం చేయలేకపోతున్నాను ఈ వయసుకి. కానీ బాలకృష్ణ గారు హిందూపురం ఇండస్ట్రీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ వచ్చేసరికి ఫ్యామిలీ, 4 పాత్రలు పోషిస్తున్నాడు ఆయన. వెరీ టఫ్ ఇప్పుడున్న ఇదికి టైమింగ్ లో కూడా. ఒకటేనండి బాలకృష్ణ గారి గురించి చెప్పాలని, నేను యుగ పురుషుడు అని చెప్తాను. చాలా టైటిల్స్ చేస్తున్నారు బాలయ్య బాబు గారికి. యుగ పురుషుడు, బోలా శంకరుడు, పసిపిల్లాడు, ఈ మూడు ఆయనలో 100% ఇది ఒప్పుకోవాల్సిందే. అప్పట్లో హీరోలు చూస్తుంటే మనం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి ఇలా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో మీరు వాళ్ళని చూసారు, వీళ్ళని కూడా చూస్తున్నారు. ఈ జనరేషన్ జెన్ కిడ్స్ అంటారు కదా, ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది వాళ్ళంత సాఫ్ట్ కార్నర్గా స్టేజ్లో ఎక్కితే మాట్లాడకపోవడం కానీ, లైక్ బెదిరిస్తున్నట్టు చాలా ప్రెస్ మీట్లలో చూసే ఉంటారు. ఛాలెంజ్లు వేసరడాలు, అరే నన్ను ఎవడు ఏం చేస్తాడరా, మీకు దమ్ముంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. అంటే వాళ్ళు ఒక స్టేటస్ చూసేసారు, వీళ్ళది కూడా చూసారు కదా. ఇప్పుడున్న వాళ్ళలో అంటే ఇలా మాట్లాడి యూత్ని అట్రాక్ట్ చేసి రెచ్చగొట్టి అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కూడా చూస్తుంటారు కదా. ఇవి అసలు నిలబడే పనులే అంటారా, రెండింటి తర్వాత ప్యాక్ చేసుకునే పనులు అంటారా? సైలెంట్గా వచ్చిన సినిమాలు ఫంక్షన్లో ఏ ఆడావుడు లేకుండా వచ్చినాయి, ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ అయినాయి. అనుభవం లేక ఏదో ఒకటి కాంట్రవర్సీగా మాట్లాడి వెళ్ళిపోయినాయి, కొన్ని బోర్లు పడ్డాయి. అది కొంతవటికే, అందరిలో నేను అంటలేదు. ఫ్యాన్స్ గురించి మాట్లాడినవి, ఫ్యాన్స్ ఎక్కడ డౌన్ అవుతాడేమో అని చెప్పి ఫ్యాన్స్ని లేపుకోవడంలో తప్పేం లేదు. ఓకేనా? ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వాడేమో దృష్టిలో పెట్టుకొని వాడిని వీడిని అనే మాటలు మాత్రం ఆడ మాట అన్నాడు అంటే ఆ సినిమాలో విషయం లేదని అర్థం. జనరల్గా TV5 మూర్తి గారు మీకు చాలా క్లోజు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి కానీ లేదంటే జనరల్గా మూర్తి గారి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్గా రెగ్యులర్గా కలుస్తుంటారా మీరు? అదేం లేదండి. ఓకే, మా మూర్తి గారికి ఎవరైనా కలిసిన హై బాయ్ అంతవడికే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ జనరల్గా కలిసి అంత రిలేషన్ ఏమి ఉండదు. కానీ TV5 మూర్తి గారికి నాకు మంచి అభిమానం, గౌరవం, చాలా మంచి వ్యక్తి. దాని మీద ఎప్పుడైనా హై బాయ్ అంతవడికే ఉండదు లేదు, కానీ మంచి వ్యక్తి అని ట్రావెల్ అవుతాను అంతే. ఓకే, సో అంటే ఆయనని ఒక జర్నలిస్ట్గానా లేదంటే పొలిటికల్ సైడ్గా చూడాలి అని అంటే ఒక పార్టీ వైపుకి సడన్గా ఉంటారు కదా ఆయన, సో ఆ విషయాల గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? లేదండి, ఆయన పర్సనల్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా లోతుగా మాట్లాడతారు, చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా క్లారిటీగా ఉంటాడు మనిషి. ఆ విధంగా నాకు మంచి మిత్రుడు, ఇంకంతేగాని అంతకంటే ఏం లేదండి. సో మీరు జనరల్గా ఇక్కడ ప్రొడక్షన్ ఐ మీన్ ఇండస్ట్రీ ఎటు చూస్తేనేమో పార్టీలకి అంటే మీ బ్లడ్లోనే ఉందా ఇది ఏమైనా? అంటే నేను చూసిన దాని ప్రకారం ఏదో ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయినా మీరు టీడీపీ అని చెప్పారు, పేర్ని నాన్నగారితో ఏం పని అండి, లేదంటే కొడాలి నాన్నగారితో ఏం పని అండి? కొడాలి నాన్నగారు మాకు ఆయనతో నాకు ఒక 15 సంవత్సరాల నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఓకే, ఆయన వినాయక్ గారి దగ్గరికి, నల్లమల్ల బుజ్జి గారి దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు. ఓకే, మీరు ఏదైతే ఫోటో చూసి అన్నారు కదా, ఆ ఫోటో ఏంటంటే మా డైరెక్టర్ వశిష్ఠ గారు వాళ్ళ తమ్ముడు పెళ్లి రోజు రాజమండ్రి వస్తే ఆ రోజు కలిసినప్పుడు అదే ఫోటో. తర్వాత మీరు ఇంకో దాని గురించి మాట్లాడారు, ఫోటో గురించి. అది కొడాలి నాని గారు వినాయక్ గారు పుట్టినరోజు అక్కడికి వస్తే ఆ రోజు బుకే ఇచ్చాను. తర్వాత వేరే చోట ఎక్కడో వీడియో ఒకటి బయటకు వచ్చింది, అది జస్ట్ ఆయన ఎమిట్ నుంచున్నాను. అంటే కాదు సార్, ఇప్పుడు ఆ పేర్ని నాన్నగారి గురించి మాట్లాడదాం, ఆయన పెట్టే ప్రెస్ మీట్లకి మీకున్న అనుబంధానికి. కానీ అంటే మీరు జనరల్గా టీడీపీలో ఉంటారు, వాళ్ళు వైసీపీ, ఎలాంటి మాటల యుద్ధం జరుగుతుందో మీ అందరికీ తెలిసి. బట్ కలిసినప్పుడు అంత క్యాజువల్గా, అంత నార్మల్గా, అంత అరేం అనేది కాదు అన్నట్టు, అంటే ఎలా ఉంటుంది బిహేవియర్? అది ఉంటుందా మైండ్లో ఉండే పైకి బాగున్నారా అని మాట్లాడుకుంటారా, ఎలా ఉంటుంది రిసీవింగ్ కానీ? మీరు పేర్ని నాని గారు ఏంటంటే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకే, చనిపోయిన రోజు పేర్ని నాని గారు అక్కడికి వచ్చారు. ఆంధ్రాలో వాన పడుతుంది, ఇక్కడ వాన పట్టలేదు. ఆయన్ని నేను అక్కడ వాన పడుతుందా అన్న, పట్టలేదురా ఇక్కడ పడిందా అన్న.
ఇక్కడ కూడా పట్టలేదు అన్న. అక్కడ ఏదో పొద్దున పూట వస్తుంది, సాయంత్రం పూట లేదని. ఆయన నేను ఒకేసారి ఒక పావు గంట సేపు నుంచొని ఇద్దరం పక్క పక్కనే మాట్లాడుకున్నాం. ఈ లోపల అక్కడ నాకు అసిస్టెంట్ ఒకడు ఉంటే వాడు వీడియో తీయమన్నా, అది తీసి వాడు ఏం చేశాడు, పోస్ట్ చేశాడు. వాడు స్టేటస్ పెట్టుకున్నాడు, వాడు ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. అది కొద్దిగా వైరల్ అయింది. అంటే వైరల్ అవ్వడానికి రీజన్ మీరు టీడీపీ అయిన వైసీపీ అని వైరల్ అయిందా, లేదంటే ఇంకేమైనా ఉన్నాయా అక్కడ? లేదు పెనేనని గారు అదేం లేదండి. నేను గతంలో ఇంకో వేరే ఫంక్షన్లో కూడా ఇట్లా కలిసి మాట్లాడుకుని డిస్కషన్ చేసుకున్నాం అక్కడ ప్లేస్లో. ఇక్కడ ఏంటంటే అక్కడ కార్యక్రమం జరుగుతుంది, మేమిద్దరమే పక్క పక్కన ఉండటం వల్ల కథ ఫ్రీగా మాట్లాడుకున్నాం అంతే. అంతేగాని పెనేనని గారికి నాకు అదేం లేదు. అంటే జనరల్గా మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా మీ లూప్ హోల్స్ వాళ్ళు తెలుసుకోవడానికి, లేదంటే ఈ పార్టీ లూప్ హోల్స్, లేదంటే ఈ పార్టీ అవి మాట్లాడుకుంటారా, క్యాజువల్ టాక్ ఉంటుందా? మేము అదేం ఉండదండి. ఏందన్నయ్య ఆంధ్రప్రదేశ్ అంతా బాగానే ఉందా, రాజకీయ పరంగా నేను అదే మాట్లాడతాను. ఆయన మీరు వీడియో చూసింది నాకు అర్థమైపోయింది. ఆ పావు గంట సేపు మేము ఉంచిన సంగతి వాస్తవమే, మేము మాట్లాడుకున్న సంగతి కూడా వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్లో వర్షాల గురించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి, వాడి గురించే మాట్లాడుకున్నామే తప్ప వేరేవి. ఎందుకంటే ఆయనకి నాకు రిలేషన్ లేదు, ఆయనకి నాకు ఇదేం లేదండి. ఓకే, అంటే మాకు అంతసేపు మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో ఓకే ఈ ఎమ్మెల్యే అటు షిఫ్ట్ అవుతున్నాడా, ఆ ఎమ్మెల్యే ఇటు షిఫ్ట్ అవుతున్నాడా, ఇక్కడ స్కానింగ్, ఇక్కడ మైనింగ్, అదే లేదండి. అలాంటిది ఏమి లేదండి. ఇక్కడ వర్షాలు పడుతున్నాయా లేదా, ఇక్కడ ఏం లేదు, బాగానే ఉంది. వర్షాల గురించి మాట్లాడుకున్నారంటే నమ్మాలి, ఏం మాట్లాడుకున్నారు? లేదండి, నాకు అదేం లేదు. కొడాల నాని గారు తోటి ఆయన అంటే నాకు అభిమానం, గౌరవం అంతవడికి. సేమ్ టైం పెన్నేనని గారు అన్న కూడా నాకు ఇష్టమైన నాయకులే. ఎందుకంటే పొలిటికల్గా తీసి పక్కన పెట్టండి, నాకు ఇండస్ట్రీ పరంగా తీసి పక్కన పెట్టండి, ఒక జెన్యూన్గా ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం. నేనంటే అంటే ఇట్లా గట్టిగా గుద్ది చెప్పాలి అని అంటే కరుడు కట్టిన టీడీపీ, మీరు కరుడు కట్టిన టీడీపీలో ఉండి కూడా వై ఆల్ దిస్ పాసిబుల్ సార్? వాళ్ళు చేసే పనులకు కానీ లేదంటే లేదండి. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ మిత్రులు, వాళ్ళ దగ్గర నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఆ కాస్త ఏదో పరిచయం ఉంటుంది. అలాగే నేను ఏదన్నా తీసుకుంటే ఒక ఫోటో వీడియో ఏదన్నా అలా ఉంటుంది. కానీ నాకు వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని. అంటే దీన్ని బట్టి మేము ఓటర్లు అందరం, జనాలందరము వీళ్ళు బాగానే ఉంటారు, అనవసరంగా మనం కొట్టుకుంటాం అనే పరిస్థితి కనిపిస్తుంది ఆ వీడియోలు, ఫోటోలు చూసినప్పుడు. అంతే కదా? ఫొటోస్ పోస్ట్ చేయడం కూడా తప్పని తర్వాత తెలిసింది నాకు. ఎందుకంటే దీనివల్ల నేను కొంచెం ఇబ్బంది చాలా ఛానల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సార్ పెన్నేనని గారితో మీరు పావు గంట సేపు నుంచొని ఏం మాట్లాడుకున్నారు, మీ ఇద్దరే మాట్లాడుకున్నారని నన్ను అడగటం జరిగింది. తర్వాత కొడాల నాని గారితో 3-4 షర్ట్లో మీరు ఫోటోలు ఉన్నాయి అని అడిగారు. నేనేంటంటే నేను ఈ రోజైనా సరే ఈ షర్ట్లో నేను పోయి కనపడితే నేను పోయి ఫోటో తీసుకుంటాను. నేను ఆయనకి తెలిసినా, నేను తెలియకపోయినా, ఆయన నాకు తెలిసి తెలియకపోయినా నాకు ఆయన అంటే అభిమానం. ఆ విధంగా సేమ్ టైం పెన్నేనని గారు కూడా చాలా మంచి వ్యక్తి, రాజకీయ పరంగా తీసి పక్కన పెట్టండి, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆ రిలేషనే మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. కానీ నేను రాజకీయ కోణంలో నేను ఎప్పుడు పెన్నేనని గారిని చూడలేదు. ఆ రిలేషన్ మీద మేము ఫోటో దిగిన, కాసేపు మాట్లాడుకున్నా, ఏదో ఆ రోజు సందర్భం వేరే సందర్భం. ఆ సందర్భంలో మేమిద్దరం స్టాండర్డ్ అయ్యి మేమిద్దరం నుంచోవటం వల్ల అది మా వాడికే ఫోకస్ అయింది తప్ప అంతకంటే ఏం లేవు. అక్కడ రాజకీయాలు మాట్లాడుకునేంత స్థాయి నాకు ఇంకా రాలేదు. మరి మీరు ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ? ప్రజెంట్ ఇక్కడ సక్సెస్ అయ్యి ఒక 2-3 years, 29లో ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఉంటుంది. ఇంకొక 3 years అంతే. 2-3 years నాకు స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఆ సర్కిల్ ఉంది, నాకు ఆ రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఏ పార్టీ ద్వారా నేను వస్తాననేది తెలియదు, కానీ 100% మాత్రం నాకు ఆ ఛానల్స్ కూడా ఉన్నాయి. నేను ఈరోజు అక్కడ వెళ్ళి ఇక్కడ ఎవరిని కలవాలన్నా నాకు పెద్ద లేట్ ఏం పట్టదు. సో అంటే మీరు ఒక ఆంధ్రాలో ఒక చిన్న పల్లెటూరు నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. సో మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ, లేదంటే ఊర్లో వాళ్ళు కానీ, లేదంటే అంటే చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు జనరల్గా పైసాతోనే మాట్లాడతారు, పైసా ఉంటే మాట్లాడతారు, పదవి ఉంటే మాట్లాడతారు, ఇంకా మనకి కట్అవుట్ని చూసి మాట్లాడతారు, మన స్థాయిని బట్టి మాట్లాడతారని. పల్లెటూర్లలో అయితే కొంచెం ఇవి ఉండవు తారతమ్యాలు. బట్ మీది ఎలా ఉంది సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఊరు వెళ్తే ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళినా 2 రోజులు 3 రోజులే ఉంటాను. నేను వెళ్ళేసరికి ఏంటంటే మాది చిన్న పల్లెటూరు, మాది చిన్న గ్రామం. లెగిసిన కాడి నుంచి వాళ్ళ వ్యవసాయంలో వాళ్ళే సరిపోతుంది. నేను వెళ్ళినా కూడా అంతగా ఏముండదు. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదన్నా
పాపం మనోట్రా సినిమాలోకి వెళ్ళాడు అది ఇది అనేది ఫోకస్ ఉండేది తప్ప లాంగ్ డ్రైవ్ మీద ఆ ఫోకస్ ఏం లేదు. ఓకే ఓకేనా, మరి ఏరా ఎప్పుడు వచ్చావు, ఎలా ఉండవు, అంతా బాగానే ఉందా, పర్లేదా అంటే పర్లేదు బాగానే ఉందా, అంతవరకు రిలేషన్ ఉంటుంది తప్ప ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అయ్యేది లేదు. వాళ్ళు ఎక్కువగా నన్ను అట్రాక్షన్గా చూసేది ఏం లేదు. అక్కడ ఎవరిది వాళ్ళకే సరిపోతుంది. అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో పల్లెటూర్లలో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఇక్కడ నలుగురం ఉన్నాం, ఇందులో ఒకరు వెళ్ళిపోయారంటే వాడి గురించి వీళ్ళు నలుగురు మాట్లాడుతున్నారు. పోనీ ఇంకొకటి ఎవడైనా వెళ్ళాడంటే వీళ్ళు ముగ్గురు వాటి గురించి మాట్లాడుతున్నారు. పోతే అందరూ ఒకసారి, ఉంటే అందరూ ఒకసారి. సో ఇలాంటి పరిస్థితి కూడా వచ్చింది. దీన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా జనరల్గా? పోనీ మీ గురించి బ్యాక్లో ఏమైనా వర్డ్స్ మాట్లాడినాయి మీరేమైనా విన్నారు ఎప్పుడైనా? ఒకప్పుడు సిటీలో అక్కడ ఎవరు పట్టించుకోర్రా, ఎవడు పనిలో వాడు ఉంటాడు అనేది ఉండేది. ఈరోజు పల్లెటూరు అలా లేదు. ఒకప్పుడు పల్లెటూరు స్వచ్ఛంగా ఉండేది, ఇప్పుడు సిటీ స్వచ్ఛంగా ఉంటుంది, పల్లెటూరు పాడైపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఒకడు వెనకపడ్డాడు అంటే వాడిని లాగి ముందుకు తీసుకొచ్చి వాడిని నిలబెట్టే వాళ్ళు ఆ పెద్దోళ్ళు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు అలా లేరు. మీరు అన్నట్టు ఒక 5 కూర్చుంటే ఇందులో ఒక లేచి వెళ్ళిపోతే వెనకొండ 4 వాడి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు సిటీలు పల్లెటూరులో ఉన్నాయి. ఈరోజు పల్లెటూరులు రన్నింగ్ అవుతున్నాయి. కొన్ని పల్లెటూరులు, అన్ని పల్లెటూరులు నేను అన్నాను, కొన్ని పల్లెటూరులో జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే నేను ఎక్కువగా ట్రావెలింగ్ అక్కడ ఉండదు కాబట్టి నేను ఈ మధ్యకాలంలో నేను చూసినవి నాకు బాధించినవి మాత్రం ఈరోజు కొన్ని పల్లెటూరులో స్వచ్ఛంగా లేవని అనుకుంటున్నాను. అదే అంటే ఇంకొకటి సార్, నేను కూడా జనరల్గా విన్నాను, సిటీలో కంటే మీరు చెప్పినట్టుగానే పల్లెటూర్లలోనే ప్రతిదీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ లేదంటే ఇలాంటి విషపూరితమైన అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ, పని తక్కువ ఆలోచన ఎక్కువ అన్నట్టు ఇట్లాంటి టైప్ ఆఫ్ వింటుంటే వాళ్ళే ఎక్కువ డెవలప్ అయ్యారు ఏమో అనిపిస్తుంటుంది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా చాలా రకాలుగా చూసి ఈ మధ్య డ్రమ్ములు గిమ్ములు సరిపోవట్లేవు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మీద? ఈ విషయానికి వచ్చారంటే ఒకటి నాది ఆ వయసు దాటి వచ్చాను ఫస్ట్. పెద్దవాళ్ళు మరి మీరే చెప్పాలి ఫస్ట్. రెండోది ఏంటంటే నేను చూశాను చాలా వాటికి ఫోటో దిగుదామని చెప్పి కాలంలో పడేయటం అమ్మాయిలు. దాని గురించి మీరు అడుగుతుంది. అవును, అలాంటి వీడియో తీసుకుందామని లవర్ కోసం భర్తను చంపేయడాలు, లవర్ కోసం భర్తను చంపేసుకోవటం, ఇవన్నీ ఇప్పుడున్న వాటిల్లో సోషల్ అఫైర్స్ అనేది మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే అమ్మ ఇప్పుడు జరిగిన ప్రతి 10th క్లాసులో మేమందరం కలిసి చదువుకున్నాం, ఇంటర్ మీరందరం కలిసి చదువుకున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని గెట్ టుగెదర్ పార్టీల కింద పెట్టుకొని అప్పుడున్న స్టూడెంట్స్ మొత్తాన్ని పిలుచుకొని ఒక చాట గ్యాదర్ అయ్యి జరుగుతున్నాయి. అప్పట్లో ఎవడైతే వాడు ఫెయిల్ అయ్యాడు, ఒక మనిషిని ఇష్టపడటం, అక్కడ ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఈరోజు మెచ్యూర్ అయ్యి పిల్లలు కానీ ఇలా సెటిల్ అయిపోయిన తర్వాత ఆ ట్రావెలింగ్ ఇప్పుడు సాగించుకుంటున్నారు. ఆ ట్రావెలింగ్ సాగించుకునే విషయంలో ఫ్యామిలీని సఫర్ అయిపోయి ఇలాంటివి జరుగుతున్నాయి. అంతేగాని ఇప్పుడు ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ లేకపోతే మన జరిగింది కూడా అదే కదా. గెట్ టుగెదర్ ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్నారంట, వాళ్ళు ఇప్పుడు ప్రేమించుకొని 3 పిల్లలను చంపుకున్నారు. అర్థమైందా? అప్పుడు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా అటర్ ఫ్లాప్. ఇంకా అది అంటే అసలు పెళ్ళైన తర్వాత ఒకరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేయడం అంటే అలా ఐ మీన్ ఇదంతా ఏం చెప్తారు? 1 wordలో చెప్పండి. మీ ఫేస్ చూస్తేనే నాకు అర్థమైంది మ్యాటర్ వద్దని, బట్ చెప్పండి ఫైనల్ క్వశ్చన్ ఇదే. ఇది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాడు చిగురించిన ప్రేమలు ఇప్పుడు చిగురిస్తున్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఓకే, దానివల్ల చాలామంది ఎఫెక్ట్. దానివల్ల ఏంటంటే వీళ్ళ భవిష్యత్తుతో పాటు చిన్నపిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే యువతకు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. యా సార్, ఫైనల్ ఇదన్నమాట. సో నెక్స్ట్ మంచి ఫిల్మ్తో రండి. సో అప్పుడు కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ అఖండ అయితే రిలీజ్ అవబోతుంది. మీరే టికెట్లు కొని పంచుతారేమో, మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. లేదు 100% అఖండ అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనివార్య కార్యాల వల్ల ఒక 1 week లేట్ అయినా సరే థియేటర్కి వస్తుంది, బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది, 500 కోట్లు కలెక్షన్ ఈ సినిమా చేస్తుంది. ఇది ఫిక్స్డ్. ఒక నందమూరి అభిమానిగా నేను ఈ మాట చెప్తున్నాను.
సరే లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇన్ని రోజులు ఇండస్ట్రీలో వర్క్ చేశారు కదా, చాలా మంది నాకు ఆ హీరోతో ఫోటో దింపించండి, ఈ హీరోతో ఫోటో దింపించండి అని ఫోన్లు చేస్తుంటారు కదా, చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు కదా, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? నాకు ఆ హీరోతో బర్త్డే బైట్ కావాలి, నాకు ఈ హీరోతో ఫోటో కావాలి అని చెప్పేసి కాల్స్ చేస్తూనే ఉంటారని కూడా మేము ఇప్పటి వరకు కూడా. నాకు చాలామంది నా గ్రామం తరపు నుంచి కానీ నాకు ఎక్కడున్న ఫ్రెండ్స్ కానీ నాకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు అడుగుతారు. కానీ చాలా వాళ్ళకి తెలియదు ఏ విషయం అంటే, ఒక షూటింగ్కి వెళ్తే ఫోటో అనేది కష్టం. ఆ హీరో బర్త్డే ఎప్పుడు కుదురుతుంది, లేదా ఆ హీరో ఏదైనా వేరే ఫంక్షన్ గెస్ట్గా వస్తే కుదురుతుంది తప్ప ఆన్ లొకేషన్లో కుదరదు. ఎందుకు కుదరదు అంటే చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ హీరో ఏదైతే లుక్ అయితే ఉందో ఆ లుక్ రివీల్ అయిపోద్ది. సినిమా మొత్తం మోసేది ఆ లుక్కే. ఆ ఆడియన్కి ఎవరైనా అభిమాని వచ్చి ఫోటో అనేది అసలు సాధ్యపడదో, అది అవ్వదు. దయచేసి ఇది గమనించగలరు. నాలాంటి రిలేషన్స్ ఉన్నా, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా మీరు ఒత్తిడి చేయకండి ప్లీజ్. ఎందుకంటే లొకేషన్లో కుదరదు. బర్త్డే ఫంక్షన్లో ఏమైనా ఉందంటే తప్పకుండా మాలాంటి వాళ్ళు పిలిచి మీకు 100% మీరు ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? నేను ఇబ్బంది పడ్డానమ్మా. అయితే నేను అడుగుతాను నెక్స్ట్ టైం ఏదైనా. ఎందుకంటే ఒకడు నేను ఒక సినిమా చేస్తున్నాను, ఒక హీరో సినిమా. నసరాపేట నుంచి కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, ఏ షూటింగ్లో ఉన్నావు అంటే, తమ్ముడు పలానా హీరో షూటింగ్లో ఉన్నానమ్మా. వాడు అక్కడి నుంచి కారేసుకొని బయలుదేరి వచ్చేసాడు. అమ్మో, నరసరావుపేట నుంచి వచ్చాడు. వచ్చి స్టూడియోకి వచ్చేసాడు. ఏంటంటే ఫోటో అన్నాడు. నేను కుర్రాడిని తీసుకొని హీరో దగ్గరికి వెళ్ళాను. నాకు తెలుసు అది అవ్వదా అని. హీరో దగ్గరికి వెళ్ళాను. హీరో దగ్గరికి వెళ్తే ఎలా అడుగుతున్నావు మహేంద్ర అని అడిగాడు. సరే సాధ్యపడతారా? అనవసరం అన్నా. వాడి ఇంటికి వెళ్ళి ఆపోజిట్లో చెప్పాడు. ఏమని? బోరగా మాటలే, ఆడ చేతలు ఉండవు. ఇక్కడ పరిస్థితి ఏదో నాకు తెలుసు. అవును, అర్థమైందా? సాధ్యపడదని తెలుసు, అవదు అని తెలుసు. కానీ వాడు ఎమ్మటే షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోయి అటు పోస్ట్ చేసుకున్నాడు. అది ఒకటి కాస్త ఇబ్బంది. అందుకని నేనేమో అంత ఎంటర్టైన్ చేయను. నా పని ఏదో నేనేదో అంతవరకు చూసుకుంటాను. ఇంతగా హీరో ఎవరో తెలుసుకోవచ్చా? మంచి హీరో, పెద్ద హీరో, ప్యాన్ ఇండియా స్టార్. కానీ ఎంత ఈవెన్ డైరెక్టర్ వచ్చి ఆ ఫోటో అడిగినా కూడా ఎవరేమో సార్, నిజంగా అంటే చాలా మంది అదే అనుకుంటారు. ఏదైనా వాళ్ళ ఈవెన్ అంటే ఇది ఒక్క సిచ్యువేషన్ అనే కదా, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక మీద మన మీద ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకొని వస్తారు. అది అవ్వలేదంటే ఇంకా నువ్వు జీరో, నువ్వు హీరో కాదు అసలు. ఇంకా నా విషయంలో నా మేనగోళ్ళు అడిగింది బాలకృష్ణ గారితో ఫోటో అని. అవలా కానీ మెరాకిల్ జరిగింది. నేను నా వల్ల కాలేదు. ఈ అమ్మాయి వెళ్ళిపోయి సరకు ఫోటో అని ఆయన ఇచ్చేసాడు. అదే మీరు అడిగితే ఇవ్వకపోవే ఏమయ్యా మహేంద్ర. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండదు, ఒక ఫోటో ఇప్పలేదు. నేను చూసావా ఫోటో తీసుకొని వచ్చారని. అది ఎక్కడో కల మన అఖండ 2 రోజే జరిగింది. మన జరిగింది కదా ఈవెంట్లో టికెట్ వస్తే వచ్చింది, చూసుకొని వెళ్ళిపోయింది. లాస్ట్లో ఒక ఫోటో ఉంది. అక్కడ కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు ఆయన కోసం. కుదరదు. ఆ క్యారవాన్కి బాబు గారు వచ్చారు, జరగదని మామూలు చేతులు కట్టుకొని ఉంచారు. వెళ్ళి ఫోటో అయితే అప్పుడే స్టేటస్ పెట్టేసింది. నేను అక్కడే ఉన్నా, ఇట్లా చూసా, నాకు అసలేం అర్థం కాల. ఒక్కొక్కసారి ఏంటంటే మా వల్ల అవన్న పనులు కూడా వాళ్ళ అభిమానులకి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి మీ అభిమానుసారం మేము తీసుకెళ్ళినా ఆ టైలు కుదరవు. పైగా ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడాలంటే అక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఆడకూడదు మీ సిచ్యువేషన్కి. అవన్నీ కొన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు కూడా. అదే జరిగింది నా వల్ల కాల. కానీ ఆమె దూరిపోయి ఫోటో తీసుకొని వచ్చింది. కానీ ప్రతిసారి మిమ్మల్ని దెప్పి పడుతుందేమో మీ కోడలు. ఇంకా మళ్ళీ ఇప్పుడు టార్గెట్ పెట్టింది, ఎన్టీఆర్తో ఫోటో ఇప్పించదు ఒకటి చాలు. అయ్యో, నెక్స్ట్ పవర్ స్టార్ ఏమో, ఇంకా లిస్ట్ పెరగడమే తప్పితే తగ్గదు ఉండదు. అదే ఇప్పించండి సార్. మామ నువ్వు నా కోసం ఫోటో ఇప్పలేదు, నేనే వెళ్ళి తెచ్చుకున్నా చేసావా అంటది. నా ఎంట్రీ ఉంటుంది కదా, పొలిటికల్ ఎంట్రీ, అప్పుడు తప్పకుండా ఇప్పిస్తాను. ఓకే సార్, డన్. మేమందరం వెయిట్ చేస్తున్నాం పొలిటికల్ ఎంట్రీ కోసం, అండ్ అలాగే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ అఖండ ద్వారా ఇలా మాకు పరిచయం అనమాట. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.